రామన్ న్యూమరాలజీ. ఈ న్యూమరాలజీలో ముఖ్యంగా మన పేరుని మార్చుకోవాల్సిన అవసరం ఏముంది అనేటువంటి విషయాన్ని గురించి చర్చిద్దాం. అంతేకాకుండా రవి బలం తగ్గితే ఆ వ్యక్తికి ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా పుట్టిన తేదీని బట్టి మన పేరు బలం ఉండాలి. పుట్టిన తేదీని బట్టి కాకుండా మన పేరు బలం ఉన్నట్లయితే మనం ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది సాంఖ్యక శాస్త్ర పరంగా తెలియజేస్తున్నారు. అయితే ఇది ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి నమ్మకం. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులు మరియు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడాను తమ నామాన్ని మార్చుకొని మరి ఎంతో ప్రగతిని సాధించడం జరిగింది. అలాగే ఈ రోజుల్లో కూడాను చాలామంది తమ నామాన్ని తమ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా మార్చుకొని పెట్టుకుంటున్నారు. కాబట్టి నామం అనేది, పేరు అనేది బలంగా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ ఈరోజు ఒక్క విషయం గురించి చర్చిస్తున్నాం. అదేమిటి అంటే రవి బలం తగ్గిన వారు. రవి బలం అంటే సూర్యబలం. సూర్యబలం తగ్గిన వారు ఎలా ఉంటారు అని అంటే, ఏ బలం అయితే తగ్గుతుందో ఆ బలానికి సంబంధించినటువంటి సంఖ్యలు, అదృష్ట సంఖ్యలు మార్చుకొని సంఖ్యాబలాన్ని పెంచుకొని మనం అక్షరాధిక్యతని పెంచుకున్నట్లయితే జీవితంలో మనం మంచి మార్పులు చూస్తాం. విజయవంతమైనటువంటి మార్పులు కలుగుతాయి. అందులో అటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ముఖ్యంగా జీవితం రవి బలం తగ్గినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఖర్చు బాగా చేస్తారు. ఖర్చు విపరీతంగా చేస్తారు. ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఎవరు? రవి బలం తగ్గినటువంటి వాడు. తర్వాత రెండవది, అన్నీ తెలుసు అనే గర్వంతో ఉంటారు. నాకే అన్నీ తెలుసు అనేటువంటి గర్వంతో ఉంటారు. అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలిసిన గర్వంతో ఉంటారు. మరి తెలియని వాటిని కూడాను తెలిసినట్లుగా ప్రవర్తిస్తారు. తెలియదు కానీ తెలిసినట్లు నటిస్తారు. నాకు అన్నీ తెలిసినట్లు అనేటువంటిదిగా నటిస్తారు. తర్వాత ఆత్మవిశ్వాసం ఉండదు వీళ్ళకి. అంటే వారిపై వారికి నమ్మకం అనేది ఉండదు. ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. మరి ఇతరులు చెప్పినట్టు విని వాళ్ళ కాడ పని చేస్తారన్నమాట. సాధారణ ఇతరులు చెప్పినట్లేని సాధారణ ఉద్యోగులుగా పనిచేస్తారు. పౌరుషం ఉండదు, ఆత్మగౌరవం ఉండదు, ఉద్యోగులుగా పనిచేస్తారు. అంటే ఈ యొక్క రవి బలం తగ్గినప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. తర్వాత అన్ని ఏది గర్వంతో ఉంటారు, అన్నీ తెలుసు అన్న గర్వంతో ఉంటారు. తెలియకపోయినా సరే తెలిసినట్లుగా నటిస్తారు. ఆత్మవిశ్వాసం ఉండదు వీళ్ళకి. అందువల్ల వీళ్ళు సాధారణ ఉద్యోగులుగా ఇతరుల కింద పనిచేస్తుంటారు. అంతేకాకుండా ఇంకేం నడుస్తాయి అంటే కుటుంబ కలహాలు కూడా ఉంటాయి. కుటుంబ కలహాలు ఉంటాయి. ఇంకా వీళ్ళు నమ్మకం ఉండదు. వీరి మీద మనకి నమ్మకం అనేది ఉండదు. నమ్మకం లేని వారిగా ఉంటారు. అంటే వీళ్ళు నమ్మకం అనేది వీరి మీద ఉండదు. నమ్మకం లేని వారిగా ముద్రపడుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? చెడు అలవాట్లకు బానిసలవుతారు. చెడు అలవాట్లకు బానిసలవుతారు. చెడు అలవాట్లకు లొంగిపోతారు. ఇంకా అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు. అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు. మరి శత్రువులు ఏర్పడతారు. శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది.
శత్రువుల వల్ల సమస్యలు పెరుగుతూ ఉంటాయి, శత్రువులు పెరుగుతారు. ఇంకా ఏం ఏర్పడతా ఉంది అని అంటే దృష్టి దోషం కలుగుతూ ఉంది. దృష్టి దోషం, కంటి దోషాలు కూడా కలుగుతాయి. ఇంకా మరి తండ్రికి కష్టం కలుగుతుంది, తండ్రికి కష్టం కలుగుతుంది. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది, ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఒత్తిడి ఉంటుంది, ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఒత్తిడి ఉంటుంది. ఏముంటుంది? ఒత్తిడి ఉంటుంది. మరి ఇంకా ఏముంటుంది అంటే ఇంకా పిల్లల వల్ల బాగా ఖర్చులు అవుతాయి, పిల్లల వలన ఖర్చులు పెరుగుతాయి. ఇంకా కుటుంబ సభ్యుల సహకారం ఉండదు, కుటుంబ సభ్యుల సహకారం ఉండదు. అంతేకాకుండా స్థిరాస్తి వివాదాలు, ఆస్తుల వివాదాలు కూడా ఉంటాయి, స్థిరాస్తుల వివాదాలు కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే రవి బలం తగ్గిన వారికి ఉంటాయి. ఖర్చులు ఎక్కువ పెడతారు, అన్నీ తెలిసనే గర్వంతో ఉంటారు, విషయాలు తెలియపోయినా తెలిసినట్లు నటిస్తారు, వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది, ఉండదు. మామూలుగా ఈ పరిస్థితుల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు ఉద్యోగాలుగా పనిచేస్తారు. తర్వాత కుటుంబ కలహాలు ఉంటాయి, వీళ్ళ మీద నమ్మకం ఎవరికి ఉండదు, చెడు అలవాట్లు కలుగుతాయి, అక్రమ సంబంధాలు పెంచుకుంటారు, శత్రువులు తయారవుతారు, శత్రువులు సమస్యలు సృష్టిస్తారు. మరి దృష్టి దోషాలు ఏర్పడతాయి, పంటి దోషాలు ఏర్పడతాయి, తండ్రికి కూడా కష్టం కలుగుతూ ఉంది వీళ్ళ వల్ల, ఉద్యోగ వృత్తిలో ఒత్తిళ్ళు ఏర్పడతాయి. మరి పిల్లల వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. పిల్లల వల్ల ఖర్చులు అంటే సద్వినియోగమైన ఖర్చులు అయితే పర్వాలే, చెడు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మరి సహకారం అనేది ఉండదు, స్థిరాస్తులు వివాదాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దేనివల్ల జరుగుతూ ఉంటుంది? ఇవన్నీ అంటే రవి బలం తగ్గడం వల్ల. రవి బలం అంటే సూర్యబలము, సూర్యబలం అనేది ఆ యొక్క జాతకంలో తగ్గడం వల్ల, ఆ యొక్క నేమ్లో తగ్గడం వల్ల ఈ యొక్క పరిస్థితులన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పేరుని అదృష్ట సంఖ్యలోకి మార్చుకోవాలి, పుట్టిన తేదీలోకి మార్చుకోవాలి. పుట్టిన తేదీలోకి అనుగుణంగా రవి బలం ఉండేటట్లుగా సంఖ్యలని అక్షరాలను మార్చుకొని పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.